ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై రైస్ అండి. మనం రెస్టారెంట్కు హోటల్కు అలా వెళ్ళకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడతారు కదా చికెన్ ఫ్రై రైస్ అంటే బిర్యానీస్ కంటే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చికెన్ తీసుకున్నానండి. చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. నేనైతే 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో కంటే కొద్దిగా ఎక్కువగా ఉందండి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు, తర్వాత పెప్పర్ పౌడరు, అంటే ఉప్పు మన టేస్ట్కి తగినంత, పెప్పర్ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసినాను. కారం కొద్దిగా, చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే కారం వేసుకోకుండా పెప్పర్ పౌడర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సోయా సాసు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంటే ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, పెప్పర్ పౌడరు, కారము, సోయా సాసు. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే కారాన్ని స్కిప్ చేయండి. పెప్పర్ పౌడర్ కారమే సరిపోతుంది. ఇంకా ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే నేను చూడండి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవేమో 1/2 కిలో కంటే ఎక్కువ, అంటే 1/2 కిలోకు దగ్గరగా ఉంటాయండి. తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి తర్వాత నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన నీళ్లు పెట్టేసినాను. అంటే రైస్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అన్నానికి అంటుకోకుండా. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే మనం ఆయిల్ వేయడం వల్ల ఒక బియ్యం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నం వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా అన్నాన్ని రెడీ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే ఒక స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు, కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి. చూడండి ఇలా అన్ని ముక్కల్ని వేసేసుకోవాలి. అన్ని ముక్కలు వేసేసుకుంటే మనము ఇవి బోన్లెస్ కాబట్టి తొందరగా ఒక 10 నిమిషాలు ఉంటే మగ్గిపోతాయండి, మెత్తగా అయిపోతాయి బాగా. ఒక 10 నిమిషాలు లేకపోయినా పర్లేదు కానీ మెత్తగా అయిపోతాయి బాగా. చూడండి ఇలా కలిపేసుకొని ఇలా అన్ని ముక్కలన్నీ ఆయిల్లో కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 7 నుంచి 10 నిమిషాలు మగ్గని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇదిగోండి నేనైతే ఫ్రైడ్ రైస్కు, అంటే చికెన్ ఫ్రైడ్ రైస్కు ఏమేమి కావాలనో చూడండి. నేనైతే ఎగ్స్, తర్వాత క్యాప్సికము, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు ఇవన్నీ తీసుకున్నాను. అల్లము చిన్నగా తరుక్కున్న, వెల్లిపాయలు చిన్నగా తరిగేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా 10 నిమిషాలు అయింది. ఇవైతే రెడీ అయిపోయినాయి. ముక్కలు చూడండి మెత్తగా అయిపోయినాయి. మరీ ఎక్కువగా మెత్తగా ఉడకకూడదండి. మళ్ళీ మనం ఫ్రైడ్ రైస్ కలిపేటప్పుడు కూడా దాంట్లో ఒక 5 నిమిషాలు మగ్గుతాయి కదా, అందుకోసం అనేసి. చూడండి ఇప్పుడైతే ఇంకా ఒక కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా వెడల్పాటి కడాయి అయితే అన్నం కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లము, వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనే క్యారెట్, మనం ఏమేమి వెజిటబుల్స్ తరుక్కున్నామో అన్నీ వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి, బీన్స్, తర్వాత క్యాప్సికము, తర్వాత ఉల్లికాడలు మొత్తం వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కొద్దిగా మెత్తబడాలండి. మరీ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గని చేస్తే కొద్దిగా మెత్తబడతాయి. చూడండి ఇలా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఒక 3 ఎగ్స్ని తీసుకొని ఇలా గిల కొట్టుకొని దీంట్లో వేసేసుకోవాలంటే మన ఇష్టం అండి. ఎగ్స్ అయితే మీ ఇష్టం, 1 అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువగా కావాలి ఎగ్స్ అనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. అంటే ఇవి ఎగ్వి ముక్కలు, తర్వాత చికెన్ ముక్కలు ఉంటుంటే చాలా బాగుంటాయి కదా ఫ్రైడ్ రైస్, అందుకోసం అనేసి నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అంతా మరీ ఎక్కువగా పొడిగా, అంటే చిన్న పీసెస్గా కాకుండా ఇలా కొద్దిగా పెద్దగా ఉండే పీసెస్ లెక్క కలుపుకోవాలి ఎగ్స్ను.
చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో మరి కొద్దిగా పెప్పర్ పౌడరు, అంటే ఎగ్స్ ఇవన్నీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా దానిలోకి పట్టుకోవాలనేసి పెప్పర్ పౌడరు, తర్వాత కారము, సోయా సాసు, తర్వాత వెనిగరు, మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంను వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ వేసినాను. చూడండి ఇప్పుడు ఇవన్నీ రైస్ కూడా వేసుకున్న తర్వాత రైస్ కన్నీ ముక్కలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. అన్ని ముక్కలన్నీ పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత క్యాప్సికం కాదండి, ఉల్లికాడలు వేసుకోవాలి. మనం ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లికాడలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటే ఆ ఉల్లికాడలు కూడా ఈ హీట్కి అనేది మగ్గిపోతాయండి. ఇప్పుడు ఏదైనా ఉప్పు అవి తక్కువగా ఉంటే చెక్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత తీసి ఇంకా కలుపుకుంటే వేడివేడిగా ఉంటాయి కాబట్టి రైస్ దాంట్లో మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాస్ని రాజపురి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.